హలో హలో 1 minute. శ్రీవిద్య కదా? హాయ్ రాజేష్. ఓకే కొంచెం ఇటు వస్తారు. జబర్దస్త్లో వస్తారు కదా మీరు? అవును. ఇక్కడ ఉంటావు నువ్వు? కాదు, రోడ్డు మీద కదా, హాస్టల్లో. నేను అనేది ఇక్కడ కాదు, అదే హాస్టల్లో ఉంటారా? అక్కడనే మా ఫ్రెండ్ ఉంటుంది హాస్టల్లో. ఈరోజు చాక్లెట్ డే కదా, ఏం కాదు తీసుకో. హ్యాపీ చాక్లెట్ డే. అది ఆడదా ఆలౌట స్వీట్ ఏమి ఉంటుంది మరి అంత దారుణంగా తినేసారు ఏంటంటే. బాగుంది. యాక్చువల్లీ నా ప్లాన్ ఏమంటే ఒకటే చాక్లెట్ ఇద్దరం తిందాం అనుకున్నాం. నేను కకృతి పడ్డానా? నువ్వు కకృతి పడి మొత్తం తినేసినావు. యాక్చువల్గా సీఎం పెదవి ఎవరికి దొరకదు. యాక్చువల్లీ జబర్దస్త్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. నా జబర్దస్త్ కాదు అంటే ఏదో జ్ఞానకుమార్, అది ఫాలో అవ్వండి. అది కాదు, అంటే సోషల్ మీడియాలో కానీ మీ ఇన్స్టాలో కానీ మిమ్మల్ని ఫాలో అవుతుంటా. ఎప్పుడైనా ట్రై చేస్తున్నా కానీ ఈరోజు లక్కీగా కలిశారు. ఏం లేదు, మనసులో మాట చెప్పిస్తున్నా, ఐ లవ్ యూ. అయ్యో థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా మంది కమెంట్స్ పెడుతుంటారు, లవ్ యూ, శ్రీవిద్య అంటే నాకు ఇష్టం, చేయి కోసుకుంటా, పీక్ కోసుకుంటా అని. థ్యాంక్ యూ. అభిమానం ఓకే, బట్ యా అభిమానం కాదండి, జెన్యున్ గా. అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను శ్రీవిద్యతో ఎలాగైనా లైఫ్ టైం ఉండిపోదని. నాకు లైఫ్ ఇద్దాం అనుకున్నారేంటి? నాతో లైఫ్ పోద్ది, వద్దు. ఏం కాదు, మంచి ఫ్యూచర్ ఉంది. ఏం కాదు, నేను అనుభవించడానికి నేను ఉన్నా కదా. నేనున్నాను కదా, నేనుంటా కదా. నేను ఎప్పుడెక్కడ ఉంటాను నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా నీ కోసం అక్కడెక్కడ వచ్చేస్తావు. అది సులభ కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి. సులభ కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి. అక్కడ వర్క్ చేస్తారా నైట్ డ్యూటీయా? అవును, అక్కడే ఉంటా, అక్కడ ఉండండి. ఓకే, జోక్ కాదు, జెన్యున్ చెప్తున్నా. వాట్స్ గోయింగ్ ఆన్ నేను చెప్తున్నా కదా. గోయింగ్ ఆన్ నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడకు. వాట్స్ గోయింగ్ ఆన్ ఏంటి? సరే ఒక 1 minute కూర్చో, మాట్లాడుకుందాం. రోడ్డు మీద కూర్చుంటే అడుక్కునేదాన్ని. ఏం కాదు, ఇంకో చాక్లెట్ ఉంది. ఇంకో చాక్లెట్ ఉంది, ఏం కాదు, కూర్చోండి చెప్పండి. ఇంకేం మరి? నేను వెళ్ళొస్తాను. ఎక్కడ ఏంటది? ఎక్కడ షూట్? ఎక్కడ? అక్కడ చెట్టు దగ్గర. అడ్డా మంచిగా మంచి చెప్పు. చెట్టు దగ్గరే, అడే తీసుకెళ్తారు మమ్మల్ని. నాకు తెలియదు, పేరు తెలీదు. మర్రి చెట్టు దగ్గర? ఆడే మణికొండ మర్రి చెట్టు. అవును, అక్కడే. అక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు ఫ్యాన్ అన్నారు, ఓకే, చాక్లెట్ తెచ్చారు, పాపం కదా. చాక్లెట్ మీకోసం తెలియదు, మా గర్ల్ ఫ్రెండ్ కోసం తెచ్చారు, తను లేదు, సో అది మీరే తినేసారు. రేపు మీరు తాళి కట్టడానికి వెళ్తారు, పెళ్లి కూతురు లేట్ అయింది కదా అని పక్కన వేరే ఆంటీ కట్టకూడదు కదా, అది తప్పు కదా. లేదు, అది తాళి, ఇది చాక్లెట్, రెండు డిఫరెన్స్ కదా. ఐ లవ్ యూ యాక్సెప్ట్ చేస్తావా? చేయవా? చేయను. నేను ఇన్స్టా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయను. ఇది ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? ఇన్స్టా అంటే చాలా మంది ఉంటారు, కానీ నేను మంచోని కదా, నాలంటో నీకు దొరకదు. నేను చెడ్డదాన్ని, ఏం మంచిదాన్ని కాదు కదా, నీకే నాలంటే దొరకదు. ఏం కాదు, భరిస్తాలే. నేను భరించిన, నేను భరిస్తా, పర్లా. భరించిన, అప్పిచ్చిన, ఏమవుతున్నా పర్లా. థ్యాంక్ యూ సో మచ్. కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఒక కామెంట్ పెట్టండి, చాలు. అంతేనా? అంతే. ఎందుకంటే శ్రీవిద్య ఈజ్ వెరీ, అందరూ ఇప్పుడు మహేష్ బాబుకి నేనే కావాలి, విజయ్ దేవరకొండ అందరికీ నేనే. మహేష్ బాబుకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందండి. అయినా అందరికీ విజయ్ దేవరకొండకి అందరికి నేనే కావాలంటే అది కుదరదు. ఓకే, మీ మాటలు ఎన్ని ఆగకుండా నవ్వుకుంటూ పోతుంది చూసారు. ఆశ ఉండాలి, కానీ దానికి ఉండాలి కదా. అందంగా ఉంటాను, ఓకే. అలా అని ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా ఆపిల్, చాక్లెట్స్, నాకున్న ఏరోప్లేన్స్ అన్ని అక్కడ ఆపి ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు ల్యాండ్ అయితే అవన్నీ నేను తలుచుకోలేదు. నిజం చెప్పాలంటే నీ ముందు ఒక కెమెరా ఉంది, దానికి హాయ్ చెప్పు. నీ యాక్టింగ్ ఇది ప్రాంక్ అన్నమాట. అవునా? అంటే చాక్లెట్ డే కదా, ర్యాండమ్ కలిసి చేస్తున్నాం, బై లక్కీగా మీరు వచ్చారు. ఏదైతే చేసారు, చాక్లెట్ మొత్తం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాక్లెట్ ఎప్పుడు బాగానే ఉంటుంది, డబ్బులు పెట్టి తెచ్చింది కదా, ఫ్రీగా. అది కూడా ఫ్రీగా వచ్చింది, ఇంకా బాగుంటుంది. కొట్టుకొని వస్తాయండి, మేము కొనుక్కొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్.